ప్రభు నామములో మీ అందరికీ మరి హృదయపూర్వకముగా వందనాలు మరి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతానికి మేము ఎందుకు వచ్చాము అని అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక దినాల నుంచి భారాన్ని మోస్తూ మరి ఎన్నో శ్రమల్ని కొని తెచ్చుకొని భయంకరమైనటువంటి పాపములో మేము ఉన్నప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాకు విశ్రాంతి దొరికింది ఒక దగ్గర. అది ఎక్కడో మీకు తెలియజేసేదానికి మేము ఈ ప్రాంతానికి వచ్చాం. బైబిల్లో ఒక మాట ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యములో, ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఆ వచనములో రాయబడి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక దినాల నుంచి మరి బైబిల్లో ఒక హొబ్బురాల్ని మరి చూస్తే 18 సంవత్సరాల నుంచి మరి నడుము వంగిపోయి మరి స్వస్థత అనేది లేక మరి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆమె మరి హృదయములో సమాధానము లేక, సంతోషము లేక, మరి ఎవరన్నా ఇంటికి వెళ్తే ఆమెని తరిమేసేవాళ్ళు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు మరి ఒక మందిరములో యేసు ప్రభు నిలవబడుకొని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మరి ఆమె వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమెకున్నటువంటి భారమును తెలియజేసింది. అయ్యా, నా పరిస్థితి ఏమిటంటే, మనుషులు నన్ను తృణీకరించి ఉన్నారు, నా హృదయములో సమాధానము లేదు, మరి సంతోషము లేదు అని యేసు ప్రభు సాయిలు మరి చూసింది.